నీకు విలువ ఉండాలంటే నీ దగ్గర డబ్బైనా ఉండాలి, ఊర్లో పలుకుబడైనా ఉండాలి. నేను నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అన్నీ గమనిస్తూ పెరిగాను. మా నాన్న మా ఊరి పెద్ద మనిషిగా మాత్రమే కాకుండా 10 ఊర్లకు పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఉండేవారు. ఇంకేముంది, బెల్లమున్న చోట ఈగలు పరిగెత్తుకుంటూ వస్తాయి కదా, అలా బంధువులంతా మీ వాళ్ళమంటూ, నీ అక్కని, నీ చెల్లిని, నీ తమ్మునంటూ పొద్దున్న లేస్తూ ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళు. మా ఇంటి మీద పడి బంధువుల్లా తినేవాళ్ళు. మా నాన్న పలుకుబడిని, మా నాన్న ప్రేమను ఆసరా చేసుకుని వాళ్ళకు కావలసిన పనులన్నీ చేయించుకున్నారు. కాలచక్రం గిర్రున తిరిగింది. మా అమ్మ నాన్నల వృద్ధాప్యంలో వాళ్ళకి కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పటిదాకా నీ బంధువులము, మీ బంధువులను చెప్పుకున్న వాళ్ళంతా మాయమైపోయారు. సాయం చేసిన వ్యక్తికి కష్టం వచ్చేసరికి ఒక్కరు కూడా తనకు సాయం చేయడానికి లేరు. ఆ రోజు మీ బంధువులమంటూ వచ్చిన వాళ్ళంతా వాళ్ళ కష్టంలో అండగా ఉన్నట్లుంటే వాళ్ళ కష్టం దూది పిందెలా ఎగిరిపోయి ఉండేది. నేను ఒక్కదాన్ని ఆడపిల్లను పోరాడలేక నా తల్లిదండ్రులను తీసుకొచ్చుకొని నా ఇంట్లో పెట్టుకొని చూసుకుంటున్నాను. ఆ మానసిక వేదనతో మా నాన్న కృంగి 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 కుసించిపోయి అనారోగ్యం పాలయ్యాడు. అంటే ఈ లోకంలో బంధాలు, బంధుత్వాలు ట్రాష్. ఏ బంధంలో కూడా నిజాయితీ లేదు. నీ దగ్గర డబ్బున్నా, పరపతున్నా అది ఉన్నంత వరకే నీకు విలువిస్తారు. అది లేని రోజున ఎవ్వరూ నీకు విలువ ఇయ్యరు. ఇలాంటి బంధాలను నమ్ముకొని బ్రతకకు. ఈ సంఘటన ద్వారా బంధాల విలువ ఏంటో, ఎవరు ఏంటో జాగ్రత్తగా తెలుసుకో. ఇక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ఇంకొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను.